హాయ్ హలో ఎవ్రీవన్. టీజీ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఈ పేపర్ రిలేటెడ్ మోడల్ పేపర్ చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తర్వాత లాంగ్వేజ్ 1 కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇదే పేపర్ రిలేటెడ్ లాంగ్వేజ్ 2 అండ్ సోషల్ స్టడీస్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. ఒక 6 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రుల నుండి తక్కువ శ్రద్ధను పొందుతాడు, ఎందుకంటే అతను ఒక కొత్త పాప సోదరుడు. అతను అకస్మాత్తుగా రాత్రి తన మంచం తడి చేయడం ప్రారంభించాడు. అతను మానసిక అభివృద్ధిలో ఏ స్థితిలో ఉన్నాడు? ఆన్సర్ తిరోగమనం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం డాష్ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు పిల్లలకు ప్రాథమిక హక్కు ఉంది అన్ని పాఠశాలల్లో. నెక్స్ట్, 100 IQ ఉన్న వ్యక్తిని ఏమంటారు? సగటు. నెక్స్ట్, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ చదవాలనిపిస్తే వీడియోని పాజ్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బహుమతులు నేర్చుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ కింది ఏ అభ్యసన విధానాల ప్రధాన లక్షణం? వ్యవహారాత్మకం. నెక్స్ట్, విభిన్న తరగతి గదిలో ఉపాధ్యాయులు కింది వాటిలో దేని ద్వారా విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియను అడ్డుకోవచ్చు? పిల్లల మధ్య వివక్ష చూపడం ద్వారా. డాష్ లక్ష్యాలు తరగతి గది నిర్వహణ మరియు మూల్యాంకన వ్యూహాలతో సంభాషించడానికి ఉపాధ్యాయునికి సహాయపడుతుంది. బోధన విశ్లేషణ. నెక్స్ట్, రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం 0. నెక్స్ట్, భావోద్వేగాలను పర్యవేక్షించడం మరియు నియంత్రించడం, అలాగే మరొకరి భావాలను గుర్తించి ఆ భావాలను ఆలోచన మరియు చర్యలకు మార్గనిర్దేశం చేయడం అనే భావోద్వేగ బుద్ధిని ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు నిర్వచించారు? పీటర్ సలోవే. నెక్స్ట్, విద్యార్థులందరికీ పాఠశాలలు మరియు తరగతి గదులలో సమ్మిళిత వాతావరణాన్ని సృష్టించడం NCF 2005లోని ఏ రంగానికి చెందినది? అభ్యాసం మరియు జ్ఞానం. నెక్స్ట్, విద్యావకాశాలు సమీకరణలో కింది వాటిలో ముఖ్యమైన అవరోధాలు ఏవి? ABD. అభ్యాసకుల ఆర్థిక స్థితిగతుల్లో తేడాలు, లింగ అసమానతలు మరియు విద్యా సంస్థల ప్రమాణాల్లో తేడాలు. ACD. ఈ కింది వాటిలో ఏది భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని నిర్ణయించదు? విద్య. నెక్స్ట్, కౌన్సిలింగ్లో లేని లక్షణాలు ఏమిటి? వ్యక్తిగత ఇంటర్వ్యూ. నెక్స్ట్, విద్యార్థులు ఇంద్రధనస్సులో 7 రంగుల క్రమాన్ని నేర్చుకునేలా చేయడానికి ప్రియాంక విబ్జిఆర్ని ఉపయోగిస్తుంది. రంగుల క్రమాన్ని గుర్తుంచుకోవడానికి ఈ వ్యూహాన్ని ఏమంటారు? జ్ఞాపకమునకై సహాయకరమైన సూత్ర పద్ధతి. నెక్స్ట్, తరగతి గదిలో తప్పుడు ప్రవర్తనను ఎదుర్కోవడానికి ఈ క్రింది వాటిలో మానసికంగా సరైన పద్ధతి ఏది? అనవసరమైన అస్పష్టతను నివారించండి. నెక్స్ట్, డాండెక్ వ్యాయామ నియమం ప్రకారం మనిషిని పరిపూర్ణంగా చేసేది ఏది? సాధన. నెక్స్ట్, రోహన్ తాజా బాహుబలి కామిక్ పుస్తకాన్ని చదువుతున్నాడు, ఎందుకంటే బాహుబలికి మరియు అతని కుటుంబానికి ఏమి జరుగుతుందో చూడటానికి అతను వేచి ఉండలేడు. ఇది దేనికి అత్యుత్తమ ఉదాహరణ? అంతర్గత ప్రేరణ మాత్రమే. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? 1 మరియు 2. ఇది జీవన నైపుణ్యాలతో పాటు
నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నిస్తుంది. పాఠశాల ఆధారిత మధ్యవర్తుల సంఘం యాజమాన్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. నెక్స్ట్, అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు ఉపయోగించే వివిధ బోధనా పద్ధతులు ఏమిటి? సహకార అభ్యాసం, పీర్ ట్యూటరింగ్, ప్రత్యక్ష సూచనలు. నెక్స్ట్, బహుళ మేధాశక్తి సిద్ధాంతం ప్రకారం వస్తువులను నిర్వహించే మరియు వివిధ శారీరక నైపుణ్యాలను ఉపయోగించే సామర్థ్యాన్ని ఏ మేధాశక్తి కలిగి ఉంటుంది? కైనెస్థెటిక్ మేధాశక్తి. నెక్స్ట్, వెనుకబడిన పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్ళేలా ప్రోత్సహించడానికి ఈ క్రింది వాటిలో ఏది సరైన మార్గం? రెసిడెన్షియల్ పాఠశాలలు తెరవడం. నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులను ఉంచాలి? 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్, 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వాణిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబెల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. 60 డెసిబెల్స్. నెక్స్ట్, హెబ్బార్ట్ ఉపగమము ప్రకారం పాఠ్య పథక తయారీలో చివరి సోపానం ఏమిటి? పునశ్చరణ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆరోగ్య విద్యకు సంబంధించినది ఏది? మందుల వాడకాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, నిర్మాణాత్మక అంచనా సాధారణంగా డాష్ ఉపయోగించబడుతుంది. ఉపాధ్యాయులు మెరుగ్గా ప్లాన్ చేయడంలో సహాయపడటానికి మరియు విద్యార్థులకు సహాయక మూల్యాంకనం కానీ అభిప్రాయాన్ని అందించడానికి. నెక్స్ట్, వృత్తి ఎంపికలలో వ్యక్తిగత వ్యత్యాసాలను డాష్ వివరిస్తుంది. శక్తిలో వ్యత్యాసాలు. అభ్యసన వాతావరణంలో గణనీయమైన పాత్రను కలిగి ఉన్న క్రమశిక్షణ డాష్ విధంగా సహాయపడుతుంది. పిల్లలు వారి సొంత అభ్యాసాన్ని నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి. నెక్స్ట్, ఇటీవల నేర్చుకున్న భావనను విశదీకరించడంలో విద్యార్థులకు సహాయపడేటప్పుడు క్రింది వాటిలో దేన్ని నివారించాలి? బోర్డు మీద రాయడం మరియు అర్థం చేసుకోకుండా అదే కాపీ చేయమని విద్యార్థులను అడగడం. నెక్స్ట్, శరీరంలోని 4 ద్రవాల ఆధారంగా సోమరితనం, చిరాకు, ఉల్లాసం మరియు విచారం వంటి వ్యక్తిత్వ రకాలను ప్రతిపాదించినది హిపోక్రటిస్. నెక్స్ట్, పియాజెట్ ప్రకారం పిల్లవాడు ఇతరుల దృక్కోణాన్ని చూడలేడు. అతను కోరుకున్న దాన్ని గురించి మాత్రమే మాట్లాడతాడు. పిల్లవాడు పాల్గొంటాడు. అహంకార ప్రసంగం. నెక్స్ట్, ఫస్ట్ సెక్షన్ అయిపోయింది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. నెక్స్ట్, లాంగ్వేజ్ 1 రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఉల్లము అంటే అర్థం మనస్సు. నెక్స్ట్, అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి. తెలియని వ్యక్తి గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్, విశేష జ్ఞానం సంపాదించు అనే అర్థం వచ్చే జాతీయాన్ని గుర్తించండి. 4 ఆకులు ఎక్కువ చదవడం. నెక్స్ట్, కరీంద్రం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం కరీ ప్లస్ ఇంద్రం. ఎట్లెట్లు సంధి నామం, ఆమ్రెడిత సంధి. నెక్స్ట్, వాగ్యుద్ధం ఈ పదమునందు గల సంధి పేరు జశ్వసంధి. నెక్స్ట్, ఋషి వంటి నన్నయ్య రెండో వాల్మీకి అని తిక్కన్న తెలుగు శిల్పం తోట అని ఎవరు ప్రశంసించారు? విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సర్వేశ్వర శతకము రచించినది ఎవరు? యాదవాక్కుల అన్నమయ్య.
నెక్స్ట్, ఈ క్రింది వానిలో వీరభద్ర విజయంని రచించినది బమ్మెర పోతన్న. వీరభద్ర విజయం బమ్మెర పోతన్న. ఈ క్రింది వానిలో జాతీయాన్ని గుర్తించండి. గుండెల మీద కుంపటి, జలజాత ప్రియ, శీతబానులు, యద, సంచార, మురిప్పినం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. శీతబానులు, చంద్రుడు, చందమామ. నెక్స్ట్, అన్వహం అనే పదానికి అర్థం గుర్తించండి. ప్రతి రోజు. నెక్స్ట్, పుష్పవర్షం పదం యొక్క విగ్రహవాక్యంని గుర్తించండి. పుష్పములతో వర్షం. నెక్స్ట్, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని అన్నది ఎవరు? శ్రీశ్రీ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి రచన కానిది. స్వర లయలు, ఇది కానిది. మిగతా మూడు అతని యొక్క రచనలు. బిరుదురాజు రామరాజు గారి రచనలు. ఆంధ్రయోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు. నెక్స్ట్, ప్రకృతి రంగము పదం యొక్క విగ్రహవాక్యాన్ని గుర్తించండి. ప్రకృతి అనేది రంగము. రుద్రమ చండీశ్వరి దేవి జలజలా పారించే శత్రువుల రక్తము. ఈ వాక్యంలో ఇమిడి ఉన్న అలంకారం రూపకలంకారం. నెక్స్ట్, వాళ్ళ నాన్న ఆవేశపరుడని రచయిత చెప్పాడు అనే వాక్యానికి సరైన ప్రత్యక్ష వాక్యం ఏది? మా నాన్న ఆవేశపరుడు అని రచయిత చెప్పాడు. నెక్స్ట్, తెలుగు భాష పదానికి సమాసంను గుర్తించండి. సంభావన పూర్వపద కర్మ ధారాయం. తెలుగు భాష పదానికి ఇది సమాసం. నెక్స్ట్, కమనీయ శుభగాతృ, కంజాతదల నేతృ, వసుధా కలతృ, పావన చరిత్రు. ఇందులో ఉన్న అలంకారం అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్, ఈ క్రింది యొక్క గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబును గుర్తించండి. కవిత్వంలో కందువ మాటలు సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందు కాదన్న మొల్ల తన రచనలో ఎన్నో సామెతలను ఆమెతలుగా పెట్టింది. సీతా కళ్యాణానికి ఎందరో వచ్చారనడానికి రుజంబు త్రోపులాడగా వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది. విల్లు కొండను మించి ఉన్నది అనేది ఏ అలంకారం? అతిశయోక్తి అలంకారం. భుజంబు తోపులాడగా అనగా జనసమ్మర్దము. భుజంబు తోపులాడగా అన్నది జనసమ్మర్దము. నెక్స్ట్, అష్టాంగ ధర్మాలను ప్రబోధించినవాడు గౌతమ బుద్ధుడు. 8-fold పాత్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. నెక్స్ట్, హరిశ్చంద్రుడు పాఠంలోని ఇతివృత్తం వ్యక్తిత్వ విలువలు. నెక్స్ట్, ముకారవిందం సమాసం పేరు ఉపమాన ఉత్తర పద కర్మధారాయ సమాసం. నెక్స్ట్, కొత్త పదాలని చదివేందుకు అక్షరాలను వాటి శబ్దాలను జత చేసే క్రమాన్ని ఇలా అంటారు ఫోనోలాజికల్ డీకోడింగ్. నెక్స్ట్, ఏ పద్ధతి ఒక ఉపాధ్యాయుడిని తరగతి గదిలో పరభాషలను ప్రశంసించడం, విద్యార్థుల భావనలను అర్థం చేసుకొని తమ ఇంటి భాషకు బోధనా భాషకు మధ్య సన్నిహిత అనుసంధానాన్ని ఏర్పరచుకునేందుకు వారధిలాగా పనిచేస్తుంది. ప్రత్యక్ష పద్ధతి. మూల్యాంకనానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు? మూల్యాంకనం తరగతి గది విద్యార్థుల సామర్థ్య ప్రదర్శనలో ఒకళ్ళకొకళ్ళను పోల్చి చూడడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, అభ్యాసకుడు రచన క్రమాన్ని మొదలు పెట్టడంలో మొదటి మెట్టు చిత్తు ప్రతి రాయటం. నెక్స్ట్,
భారత రాజ్యాంగంలో ఇంగ్లీషు భాషకు ఇవ్వబడిన స్థాయి అనుబంధ అధికార భాష. నెక్స్ట్ ఇక్కడతో ఫస్ట్ 2 సెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో లాంగ్వేజ్ 2 అండ్ మెయిన్ పార్ట్ సోషల్ స్టడీస్, ఈ 2 సెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.